అధికారికంగా ప్రకటించారు. అలాగే ఇప్పుడే ప్రస్తుతం మనకు అందిన సమాచారం అయితే 8వ రౌండ్ కూడా ముగియడం జరిగింది. 8వ రౌండ్ ముగిసేసరికి 23,000 లీడ్లో కాంగ్రెస్ పార్టీ అవుతుంది. మరోవైపు కొంత హడావిడి వాతావరణం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ ఏదైతే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ విజయం కన్ఫర్మ్ అని కార్యకర్తలు అందరూ కూడా డిసైడ్ జరిగింది. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత హడావిడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. 5వ రౌండ్ అధికారికంగా మనం చూస్తే కాంగ్రెస్కు 12,283 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీకి 8,983 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 1273 ఓట్లు వచ్చాయి. ఈ 5వ రౌండ్లో 3,300 లీడ్లో కాంగ్రెస్ పార్టీ 5 రౌండ్లు ముగిసేసరికి మొత్తం 12,841 లీడ్లు అయితే ఉంది. అలాగే ఇప్పటివరకు కూడా 8 రౌండ్లు అయితే పూర్తి స్థాయిలో లోపల కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక 9వ రౌండ్ వీటికి సంబంధించి కూడా కొనసాగుతుంది. మరోవైపు దాదాపుగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావస్తుండడంతో ఇటు భద్రతా విభాగం పరంగా కూడా పోలీసులు అయితే అలర్ట్ అవ్వడం జరిగింది. పోలీసులు మొత్తం కూడా ఎక్కడికెక్కడ పోలీసులు సెంట్రల్ ఫోర్సెస్ మొత్తాన్ని కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. అలాగే కొద్దిసేపటి కిందటే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. డబ్బే మొత్తం ఈ పోలింగ్ మొత్తం వ్యవస్థను నడిపిస్తుంది. అయినప్పటికీ కూడా తాను ఖచ్చితంగా ప్రజల తరఫునే ఉంటాను, ఓడిపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, తాను ప్రజల తరఫునే ఉంటానంటూ కూడా లంకల దీపక్ రెడ్డి చెప్పుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారి ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పుడు 5వ రౌండ్ అధికారికంగా ప్రకటించిన దాకా మనం చూసుకుంటే మొదటి రౌండ్లో కేవలం 47 లీడ్ రావడం జరిగింది. ఇక్కడ షేక్పేట్ డివిజన్ సంబంధించి ఉండడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ చాలా టఫ్ ఫైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక 2వ రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ 2,948 లీడ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3వ రౌండ్కి వచ్చేసరికి 3,000 లీడ్ని అయితే ఇవ్వడం జరిగింది. 4వ రౌండ్కి వచ్చేసరికి 3,547 లీడ్ ఇచ్చింది. ఇక 5వ రౌండ్కి వచ్చేసరికి 3,300 లీడ్ ఇచ్చింది. అంటే ప్రతి రౌండ్లో కూడా మొదటి రౌండ్ తప్ప మిగతా రౌండ్ అన్నింటిలోనూ కూడా ఒక్కొక్క రౌండ్లో కూడా ప్రస్తుతం ఇప్పుడు 8 రౌండ్లు పూర్తవడం జరిగింది. కాబట్టి మిగతా రౌండ్లకు సంబంధించి కూడా దాదాపుగా 300 పోలింగ్ బూత్ నుంచి 407 అంటే కేవలం 107 పోలింగ్ బూత్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగాలి. కాబట్టి దాదాపుగా ఇంకొక గంటన్నరలో పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ కూడా మొత్తం కూడా పూర్తి కాబోతుంది. ఇంకొక 2 గంటల్లో అధికారికంగా కూడా ఈ మొత్తం కూడా వివరాలన్నింటినీ కూడా అధికారికంగా కూడా డిక్లేర్ చేయబోతున్నారు. రైట్ ఆర్కే మళ్ళీ వస్తాం మీ దగ్గరికి.